ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 24/4/2022. అవ్యక్త బాప్ దాదా రివైజ్ డేట్ 31/3/1990. బాబా చెప్తున్నారు, రహం దిల్ और బేహద్ కి వైరాగ్య వృత్తి. బాబా ఈరోజు వివరిస్తున్నారు, దయా హృదయం మరియు అనంతమైన వైరాగ్య వృత్తి. దయా హృదయం మరియు అనంతమైన వైరాగ్య వృత్తి గురించి బాబా చెప్తున్నారు. आज लवफुल और मर्सीफुल बाप दादा अपने समान बच्चों को देख रहे हैं. आज बाप दादा विश्व के सर्व अनजान बच्चों को देख रहे थे. भले अनजान हैं लेकिन फिर भी बच्चे हैं. बाप दादा के संबंध से सर्व बच्चों को देखते हुए क्या अनुभव किया कि मेजॉरिटी आत्माओं को समय प्रति समय किसी न किसी कारण से जाने अनजाने भी वर्तमान समय मर्सी अर्थात रहम की, दया की आवश्यकता है और आवश्यकता के कारण ही मर्सीफुल बाप को याद करते रहते हैं. ఈ రోజు ప్రియ ప్రేమ సాగరుడు, దయా సాగరుడు అయినటువంటి బాప్ దాదా తమ సమానమైనటువంటి పిల్లల్ని చూస్తూ ఉన్నారు. ఈరోజు బాప్ దాదా విశ్వంలోని సర్వ పిల్లలందరినీ చూస్తున్నారు. అంటే వాళ్ళు బాబాను తెలుసుకోలేరు. బాబాను తెలుసుకోలేని పిల్లల్ని కూడా బాబా ఈరోజు చూస్తూ ఉన్నారు. భలే వాళ్ళ అంజాన్ అంటే తెలియకపోవచ్చు, కానీ అయినప్పటికీ బాబాకి పిల్లలు. బాప్ ప్లస్ దాదా ఈ సంబంధంతో బాబా ఏం చేస్తున్నారంటే పిల్లలందరినీ చూస్తూ ఏం అనుభవం చేస్తుంటారంటే, మెజారిటీ ఆత్మలకి సమయ ప్రతి సమయం ఏదో ఒక కారణంతో తెలుసుకును తెలియకుండాను వర్తమాన సమయం దయ అనగా దయా రహం ఇది చాలా అవసరము అంటున్నారు బాబా. ఆ అవసరానికి కారణం ఏంటంటే దయాసాగరుడైన తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నారు. అయితే బాబా అంటున్నారు, ఈ వర్తమాన సమయంలో ఈ దయా కృప వీటి యొక్క అవసరం ఉంది. ఆ అవసరం కారణంగానే దయాసాగరుడైనటువంటి బాబాని స్మృతి చేస్తూ ఉన్నారు. तो चारों ओर की आवश्यकता प्रमाण नालुगु వైపులో ఉన్న అవసరం అనుసారంగా इस समय रहम दृष्टि की पुकार है, क्योंकि एक तो भिन्न भिन्न समस्याओं के कारण अपने मन और बुद्धि का संतुलन ना होने के कारण मर्सीफुल बाप को व अपने अपनी मान्यता वालों को मर्सी के लिए बहुत दुख से परेशानी से पुकारते रहते हैं. అయితే బాబా అంటున్నారు, ఈ రోజుల్లో నాలుగు వైపులా ఉన్నటువంటి సమయం అనుసారంగా ఈ సమయంలో రహమ దృష్టి యొక్క పుకార్ పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకటి రకరకాల యొక్క సమస్యలు, ఆ సమస్యల కారణంగా తమ మనస్సు బుద్ధి ఈ రెండింటి యొక్క సమానత లేని కారణంగా దయాసాగరుడైన తండ్రిని లేదా తమ తమ పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయ కోసం చాలా దుఃఖంతో చాలా చింతతో బాబాని పిలుస్తూ ఉన్నారంట. చాహే అంజాన్ ఆత్మ ఏ బాప్కు నా జానే కారణం. అయితే బాబాని తెలుసుకోలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళ తండ్రిని తెలుసుకోలేని కారణంగా తమ ధర్మపితల్ని లేక గురువుల్ని లేక ఇష్ట దేవతలను దేవీలని వాళ్ళే దయాసాగర్లను అర్థం చేసుకుని పిలుస్తూ ఉంటారు. లేకిన్ కానీ ఆప్ సబ్తో జాంతే హీ హోకి, కానీ మీ అందరికీ ముందే తెలుసు కదా ఏంటంటే
इस समय सिवाय एक बाप के परमात्मा के और भी किसी भी आत्मा द्वारा मर्सी मिल नहीं सकते। ఒక్క పరంపిత పరమాత్ముడైన తండ్రి నుండి తప్పించి ఎవ్వరి ద్వారా కూడా దయ అనేది లభించలేదు। भले बाप उन्होंने इच्छा पूर्ण करने के कारण, भावना का फल देने के कारण किसी भी इष्ट को व महान आत्मा को निमित्त बना दे, लेकिन दाता एक है। इसलिए वर्तमान समय के प्रमाण मर्सीफुल बाप बच्चों को भी कहते हैं कि बाप के सहयोगी साथी बुझाए। आप ब्राह्मण बच्चे हो। అయితే బాబా ఏమంటున్నారంటే భలే తండ్రి వారి యొక్క కోరికల్ని పూర్తి చేసేందుకు కారణంగా, లేదా వాళ్ళు ఏదైతే భావనను పెట్టుకున్నారో ఆ భావనకు తగ్గ ఫలాన్ని ఇవ్వటం కోసం ఏదో ఒక ఇష్టదేవతకు మహానాత్మకు నిమిత్తంగా తయారు చేశారు। కానీ దాత అయితే ఒకరే కదా, వాళ్ళ ద్వారా కూడా ఇప్పించేది ఎవరు? శివబాబా। అందుకే వర్తమాన సమయ ప్రమాణంగా దయాసాగరుడైన తండ్రి పిల్లలకు చెప్తున్నారు, తండ్రికి సహయోగి సాథి భుజాలైన ब्राह्मण पिल्ललैन मीरे अंటున్నారు ఈ టైంలో। तो जिस चीज की आवश्यकता है वो देने से प्रसन्न हो जाते हैं ना। ఎవరికైతే ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని పూర్తి చేసేటప్పుడు వాళ్ళు సంతోషపడతారు కదా। तो मास्टर मर्सीफुल बने हो। అయితే బాబా అడుగుతున్నారు, మీరు మాస్టర్ దయాసాగర్లుగా అయ్యారా? आपके ही भाई बहन है, चाहे सगे है व लगे है, लेकिन ये तो परिवार के हैं। అయితే బాబా అంటున్నారు వాళ్ళందరి ప్రతి మీరు మాస్టర్ దయాసాగర్లుగా అయ్యారా? ఎందుకంటే వాళ్ళందరూ మీ సోదర సోదరి, వాళ్ళు సొంత సోదరి సోదరులు కావచ్చు, మామూలుగా కాకపోవచ్చు, ఏదైనా కానీ మన పరివారానికి చెందిన వాళ్ళే కదా। अपने परिवार के अनजान परेशान आत्माओं के ऊपर रहम दिल बनो। అయితే బాబా అంటున్నారు మీ పరివారంలోనే ఎవరైతే ఉన్నారు, బాబా తెలుసుకున్న వాళ్ళు కావచ్చు, చింతలతో ఉన్న వాళ్ళు కావచ్చు, అలాంటి ఆత్మల పైన మీరు దయా హృదయం కలిగిన వారుగా అవ్వండి। దిల్ సే రహమ్ ఆయే, హృదయపూర్వకంగా దయ అనేది రావాలి అన్నారు బాబా। విశ్వ కి అంజాన్ ఆత్మోं के लिए भी रहम चाहिए। విశ్వంలో ఎవరైతే తండ్రిని తెలుసుకోలేదో అలాంటి ఆత్మల కోసం కూడా ఏం కావాలంటే దయ అనేది కావాలి। और साथ साथ ब्राह्मण परिवार के पुरुषार्थ की तीव्र गति के लिए व స్వాఉన్నతి के लिए रहम दिल की आवश्यकता है। అయితే బాబా అంటున్నారు వాళ్ళకి దయ కావాలి, అలానే బాబా ఏమంటున్నారంటే దాంతో పాటు బ్రాహ్మణ పురుషార్థంలో తీవ్ర గతి కోసం మనం చేసే పురుషార్థంలో ఇంకొంచెం వేగం పెంచడం కోసం కూడా, లేదా మన స్వాఉన్నతి కోసం కూడా ఏం కావాలంటే దయా హృదయం అనేది అవసరము అంటున్నారు। మీపై మీకు చూపించుకోవాల్సింది దయే, ఇతరులపై చూపించాల్సింది కూడా దయా అవసరము అంటున్నారు బాబా। స్వాउन्नति के लिए स्वा पर जब रहम दिल बनते हैं तो रहम दिल आत्मा को सदा बेहद की वैराग्य वृत्ति स्वतः ही आती है। అయితే బాబా అంటున్నారు స్వాउन्नति కోసం ఎప్పుడైతే దయార్థ హృదయులుగా అవుతారు అంటే మీ పురుషార్థంలో మీరు డెవలప్మెంట్ తెచ్చుకోవాలంటే మీకు మీరే దయ చూపించుకోవాలి। ఎప్పుడైతే మీరు స్వయంపై దయార్థ హృదయులుగా అవుతారు, దయా హృదయం కలిగిన ఆత్మ సదా అనంతమైన వైరాగ్య వృత్తి స్వతహాగానే వచ్చేస్తుందంట। మనలో వైరాగ్య వృత్తి రావట్లేదు, కొంచెం ఉండి కొంచెం లేకుండా ఉంది అంటే అర్థం ఏంటంటే మనలోని దయా గుణం చాలా తక్కువ ఉంది అని। అందుకే బాబా మంచి పాయింట్ చెప్తున్నారు చూడు, ఎవరైతే స్వయం ప్రతి దయార్థ హృదయులుగా అవుతారో వారిలోకి సదా అనంతమైన వైరాగ్య వృత్తి స్వతహాగానే వచ్చేస్తుంది। స్వాకి ప్రతి भी रहम हो कि मैं कितनी ऊंचे से ऊंच बाप की वही आत्मा हूँ और वही बाप समान बनने की लक्ष्यदारी हूँ। అయితే బాబా అంటున్నారు స్వయం ప్రతి దయ ఎలా అంటే మీరు ఆలోచించండి, నేను
ఎంత ఉన్నతమైన తండ్రికి చెందినటువంటి అదే ఆత్మ. కల్పపూర్వం ఎలా అయితే బాబాకు చెందిన వారుగా అయ్యానో అలాగే ఇప్పుడు కూడా బాబాకు చెందిన వారుగా అయ్యాం. అదే విధంగా ఆ తండ్రి సమానంగా అయ్యేటటువంటి లక్ష్యాన్ని ధారణ చేసుకున్న లక్ష్యధారి ఆత్మ. ఇది మనపై మనం దయ చూపించుకొని లోపల క్రియేట్ చేసుకోవాల్సినటువంటి ఆలోచన అనమాట. उस प्रमाण ओरिजिनल श्रेष्ठ स्वभाव व संस्कार में अगर कोई कमी है तो దీని ప్రమాణంగా అంటే ఏంటి, ఒకటి ఉన్నతమైన తండ్రికి చెందినటువంటి ఆత్మను లేదా తండ్రి సమానంగా అయ్యేటటువంటి లక్ష్యాన్ని ధారణ చేసిన లక్ష్యధారి ఆత్మ ఏదైతే ఇది పెట్టుకున్నారో దాని అనుసారంగా మన ఒరిజినల్ శ్రేష్టమైన స్వభావం లేదా సంస్కారంలో ఒక్కవేళ ఏదైనా లోటు ఉన్నట్లయితే అప్నే ఊపర్ దిల్ కా రహం కమియోं से వైరాగ్య దిలా దేగా. ఒకవేళ ఉంటే మనపై మనం దయ చూపించుకున్నాం అనుకోండి, ఆ దయ హృదయం కారణంగా మన లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో దానిపైన వైరాగ్యాన్ని తీసుకొస్తుందంట. बाप दादा आज यही रूह रिहान कर रहे थे कि सभी बच्चे नॉलेज में तो बहुत होशियार. అయితే ఈ రోజు బాప్ దాదా ఇదే ఆత్మిక సంభాషణ చేస్తుంది. ఏంటంటే పిల్లలందరూ కూడా జ్ఞానంలో చాలా తెలివైన వారుగా पॉइंट्स स्वरूप तो बन गए हैं लेकिन हर कमजोरी को जानने की पॉइंट्स है. जानते भी है कि ये होना चाहिए, करना नहीं चाहिए, ये जानते हुए भी पॉइंट स्वरूप बनना और जो कुछ व्यर्थ देखा सुना और अपने से हुआ उसको फुल स्टॉप की पॉइंट लगाना नहीं आता है. అయితే బాబా ఏమంటున్నారంటే పాయింట్స్ స్వరూపంగా అయితే అయిపోయారు, కానీ మీ యొక్క బలహీనతలు ఏంటి అనే ఏదైతే బాబా పాయింట్స్ చెప్తూ ఉంటారు ఆ తెలుసుకునేటటువంటి పాయింట్స్ తెలుసుకుంటున్నప్పటికీ కూడా చేయకూడదు కానీ అయిపోయింది, ఇది అవ్వాల్సిందే, ఇది తెలుసుకున్నప్పటికీ కూడా పాయింట్స్ స్వరూపంగా అవ్వాలి. ఏదైతే వ్యర్థం చూసారో విన్నారో మీతో మీరు ఫుల్ స్టాప్ పెట్టుకోవడం రావట్లేదు. ఏదైతే ఇది వ్యర్థము తెలుసు ఆ టైంకి ఆ సిచ్యువేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టడం రావట్లేదు. ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేస్తే మనం కూడా దాంతో పాటు ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. అంటే మనపై మనకు ఆ కంట్రోలింగ్ అనేది రావటం లేదు. తెలుసు ఇది జ్ఞానం కాదు, వ్యర్థము, ఇది వ్యర్థం కాదు, చూడకూడదు, అయినా చూస్తున్నాను అంటే అర్థం ఏంటి, మనకు ఆ పాయింట్ అనుసారంగా అక్కడ ఏదైతే బాబా జ్ఞానం యొక్క పాయింట్ చెప్పారో ఆ జ్ఞానం పాయింట్ ని ఉపయోగించి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టారు. అంటే జ్ఞానం విషయంలో తెలివైన వారిగా ఉన్నాం, కానీ అక్కడ పెట్టాలి అన్నప్పుడు మాత్రం ఆ జ్ఞానాన్ని పెట్టలే. పాయింట్స్ తో హే, పాయింట్స్ అయితే ఉన్నాయి, లేकिन పాయింట్ స్వరూప్ बनने के लिए विशेष क्या आवश्यकता है. మనలో జ్ఞానం బాగా ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని ధారణ స్వరూపంగా చేసుకోవాలి. అలా అవ్వటం కోసం విశేషమైన ఆవశ్యకత ఏముంది. అప్నే ఊపర్ రహం ఔరోం కే ఊపర్ రహం. ఏంటి అవసరం అంటే ఆ టైంలో మనం చూపించుకోవాల్సింది ఏంటంటే మనపై మనం దయ చూపించుకోవాలి, అలాగే ఇతరులపై కూడా దయ చూపించాలి. ఇది అవసరము అంటున్నారు. పాయింట్స్ ని విశేషంగా స్వరూపంలోకి తీసుకురావటం కోసం ఇది అవసరం అంటున్నారు బాబా. ఇంకా చెప్తున్నారు భక్తి మార్గమే भी सच्चे भक्त होंगे व आप भी सच्चे भक्त बने हो, ఆత్మ మే రికార్డు భరా హువా హై నా. భక్తి మార్గంలో కూడా సత్యమైన భక్తులు ఉంటారు, మీరు కూడా సత్యమైన భక్తులుగా అయ్యారు. ఆత్మలో ఆ రికార్డ్ అనేది నిండే ఉంటుంది కదా. తో సత్య భక్త సదా, సత్యమైన భక్తులు ఎవరైతే ఉంటారో వారు సదా రహందిల్ ఉంటాయి, దయార్థ హృదయులుగా ఉంటారంట. అసలే ఓ పాప కర్మ సే డర్తే హై. ఎవరైతే సత్యమైన భక్తులుగా ఉంటారో వాళ్ళపై వాళ్ళకి దయ ఉంటుంది కాబట్టి వాళ్ళ పాప కర్మలు చేయటానికి భయపడతారు. బాప్ సే నహీ డర్తే లేకిన్ ఆ పాప్ సే డర్తే హై. తండ్రితో భయపడరు కానీ పాపంతో భయపడతారంట. ఇస్లియే కై పాప కర్మ సే బచ్చే హుయే రహతే హై. అందుకే వాళ్ళు కొన్ని పాప కర్మ నుండి వాళ్ళు
రక్షించుకుంటూ ఉంటారు. तो ज्ञान मार्ग में भी जो యథార్థ రహం దిల్ అలాగే జ్ఞాన మార్గంలో కూడా ఎవరికైతే యథార్థమైనటువంటి దయా హృదయం కలిగిన వాళ్ళు ఉంటారు उसमें 3 बातों से किनारा करने की शक्ति होती है. ఎవరైతే జ్ఞాన మార్గంలో దయార్థ హృదయం అది కూడా యథార్థమైన దయా హృదయం కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా 3 విషయాల నుండి తమను తాము దూరంగా ఉంచుకునేటటువంటి శక్తి వాళ్ళకు ఉంటుందంట. ఏంటంటే जिसमें रहम नहीं होता है वे समझते हुए जानते हुए 3 बातों को परवश बन जाता है. ఎవరైతే దయ ఉండదో వాళ్ళపై వాళ్ళకి యథార్థమైన దయ ఉండదో వాళ్ళకి ఇది తెలుసు ఇది వేస్ట్ వ్యర్థం అని కూడా తెలిసినా అర్థం చేసుకున్నా వాటి నుండి వాళ్ళు దూరం కాలేదు. వాళ్ళకి ఆ శక్తి లేదు, కారణం దయ లేదు. ఓ 3 బాతే హై ఆ 3 విషయాలు ఏంటంటే అల్బేలాపన్, ఈర్ష్య और घृणा. నిర్లక్ష్యం, ఈర్ష్య, ద్వేషం. ఈ 3 విషయాలు ఎవరైతే ఈ 3 విషయాల నుండి దూరంగా ఉంటారంటే వాళ్ళ దయ ఉంది అని. దయ లేదు అంటే ఈ 3 విషయాలను వాళ్ళు దూరం చేసుకునే శక్తి వాళ్ళకి లేదు. తెలిసినా కూడా దూరం చేసుకోలేదు, దానికి పరవశం అవుతారు నా బాబా. कोई भी कमजोरी व कमी का कारण 90% ये 3 बातें होती है. ఏదైనా బలహీనత కావచ్చు, లోటు కారణంగా 90% ఇప్పుడు ఈ 3 విషయాలు ఉంటాయంట. और जो रहम दिल होगा అలానే ఎవరిలో అయితే దయా హృదయం ఉంటుందో वो बाप के साथी धर्मराज के सजा से किनारे करने की शुभ इच्छा रखते हैं. ముందు కూడా బాబా చెప్పారు కదా, సత్యమైన భక్తులు ఎవరైతే ఉంటారో పాపంతో భయపడతారు, తండ్రితో కాదు పాపంతో భయపడతారని. అలానే బాబా చెప్తారు ఎవరికైతే దయా హృదయం ఉంటుందో తండ్రి తోడులో ఉన్న ధర్మరాజు ఎవరైతే ఉన్నారో ఆ ధర్మరాజు శిక్ష నుండి దూరంగా ఉండాలి, మేము వాటిని దాటి గౌరవపూర్వకంగా పాస్ అయి వెళ్ళాలి అని ఇదే శుభమైనటువంటి కోరిక ఉంచుకుంటారు. ఎవరు? దయా హృదయం కలిగిన వారు. जैसे भक्त डर के मारे अलबेले नहीं होते, ऐसे ब्राह्मण आत्मा बाप के प्यार के कारण धर्मराजपुर से क्रॉस ना करना पड़े, इस मीठे डर से अलबेला नहीं होते हैं. అదే విధంగా బాబా అంటున్నారు, ఎలా అయితే భక్తులు భయానికి ఏంటంటే వాళ్ళు నిర్లక్ష్యంగా అవరు, అలాగే బ్రాహ్మణాత్ములైన మనం తండ్రిపై ఉన్న ప్రేమ కారణంగా, అలాగే నేను ధర్మరాజపురిలో శిక్షలు తినకూడదు, శిక్షలు తినకుండానే క్రాస్ చేసి వెళ్ళాలి అని అలా అంటే ఎవరైతే ఉంటారో ఈ మధురమైనటువంటి భయంతో బ్రాహ్మణాత్మలు కూడా నిర్లక్ష్యంగా అవరు. పురుషార్థంలో బాప్ కా ప్యార్ ఉస్సే కినారా కరా దేతే, భగవంతుని యొక్క ప్రేమ ఏం చేస్తుందంటే ఆ నిర్లక్ష్యం నుండి వాళ్ళని దూరం చేస్తుంది. अपने दिल का रहम अलबेलापन समाप्त कर देता है. తమలో ఏదైతే దయ ఉందో ఆ దయా హృదయం ఏం చేస్తుందంటే ఈ నిర్లక్ష్యాన్ని సమాప్తం చేస్తుంది. और जब अपने प्रति रहम भावना आती है, ఎప్పుడైతే మనపై మనకు దయ అనేది వస్తుందో तो जैसे वृत्ति जैसे स्मृति वैसे सर्व ब्राह्मण दृष्टि के प्रति स्वतः ही रहम दिल बनते हैं. ఎప్పుడైతే స్వయానికి స్వయం దయ వచ్చినప్పుడు అలాంటి ఆలోచనే అలాంటి స్మృతి అదే విధంగా సర్వ బ్రాహ్మణుల యొక్క సృష్టి కూడా దయాహృదయులుగా అవుతారు. అందరి ప్రతి కూడా వాళ్ళు అలానే ఉంటారు అన్నమాట. ఏ యథార్థ జ్ఞానయుక్త రహం. ఇదే బాబా ఏమంటున్నారు, యథార్థమైన జ్ఞానయుక్తమైన దయ చూపించుకోవడం అంటే చెప్తున్నారు బాబా. అంటే ఎప్పుడైతే మనపై మనం దయ చూపించుకుంటామో ఆటోమేటిక్ గా దృష్టి వృత్తి సృష్టి ఇవన్నీ ఆటోమేటిక్ గా దయాగా అయిపోతాయి. బినా జ్ఞాన్ కే రహం కభీ నుక్సాన్ భీ కర్తే హై. జ్ఞానం లేకుండా దయ ఉంటే ఒక్కొక్కసారి ఏంటంటే నష్టం కలిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాబా అంటారు అందరినీ లేవనెత్తండి అంటారు, అది లేవనెత్తడం మన దయ చూపించడం. వాళ్ళు లేవనెత్తి వాళ్ళు మీరు పడిపోవడం జ్ఞానం లేకుండా నష్టం కలగడం అన్నమాట. జ్ఞానం లేకుండా దయ చూపించడం అంటే అలా నష్టం కలుగుతుంది.
అందుకే బాబా అంటున్నారు జ్ఞానాన్ని ఉపయోగించండి. लेकिन ज्ञान युक्त रहम कभी भी किसी आत्मा के प्रति ईर्ष्या व घृणा का भाव दिल में उत्पन्न करने नहीं देते. అయితే బాబా ఏమంటున్నారంటే జ్ఞాని జ్ఞానయుక్త దయ ఎప్పుడూ కూడా ఏ ఆత్మ ప్రతి ఈర్ష్య లేక ద్వేషం యొక్క భావం అని వాళ్ళ హృదయంలో ఎప్పుడు ఉత్పన్నం కాదు. ఎవరికైతే జ్ఞానయుక్తమైన దయ ఉంటుందో వాళ్ళ మనసులో ఎప్పుడు కూడా ఈర్ష్య గాని ద్వేషం గాని ఇలాంటి భావాలని వాళ్ళ హృదయంలో ఉత్పన్నం కాదు. ఒకవేళ ఉత్పన్నం అవుతుంది అంటే దయ ఉంది కానీ జ్ఞానం లేదు. ज्ञानयुक्त रहम के साथ साथ स्वयं की रूहानियत का रुहाब भी आवश्यक होता है. అయితే బాబా ఏమంటున్నారంటే జ్ఞానయుక్త దయతో పాటు స్వయం యొక్క ఆత్మిక చింతన కూడా తప్పనిసరిగా ఉండాలి అన్నారు బాబా. అకేలా హే అకేలా రెహం నహీ హోతా. బాబా అంటున్నారు జ్ఞానయుక్త రహంతో పాటు ఏముండాలి, ఆత్మికత కూడా ఉండాలి. ఒంటరిగా అనేది దయ కాదు అంటున్నారు బాబా. లేకిన్ रहम और रूहाब दोनों का बैलेंस रहता है. అయితే బాబా ఏమంటున్నారంటే కానీ దయ ఉండాలి, ఆత్మికత ఉండాలి, రెండు బ్యాలెన్స్ గా ఉండాలి అంటున్నారు. అగర్ జ్ఞానయుక్త रहम नहीं है, ఒకవేళ దయ ఉండే అది జ్ఞానయుక్త దయ కాదు, సాధారణ रहम है, సాధారణమైన దయ ఉంది, और किसी भी आत्मा के प्रति चाहे लगाव के रूप से चाहे किसी भी कमजोरी से उसके ऊपर प्रभावित हो सकता है. ఒకవేళ మనకు దయ ఉంది కానీ జ్ఞాన యొక్క దయ లేకపోతే అది సాధారణ దయ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆత్మ ప్రతి మీరు ఎవరిపైతే దయ చూపిస్తారో ఆ ఆత్మ ప్రతి ఆకర్షణ కావచ్చు, అలానే వాళ్ళ యొక్క బలహీనత ఏదైతే ఉందో వాళ్ళపైన ప్రభావితం అయిపోతుంది. అందుకే బాబా అంటున్నారు ప్రభావితం అనేది ఎప్పుడు అవ్వకూడదు. ప్రభావితం అవుతున్నామంటే అర్థం ఏంటంటే జ్ఞానయుక్తమైన దయ కాదు. నా घृणा चाहिए, నా ప్రభావిత चाहिए. ద్వేషము ఉండకూడదు, ప్రభావితం కూడా కాకూడదు. क्योंकि आप तन मन बुद्धि सहित बाप के ऊपर प्रभावित हो चुके हैं ना. ఎందుకంటే మీ తనువు మనస్సు బుద్ధి ఈ మూడింటి సహితంగా మీరు తండ్రి పైన ప్రభావితం అయిపోయినప్పుడు ఇంకెంతమంది ప్రభావం అవుతారు. ఒకరి పైన ప్రభావితం అయ్యారు అంటే మరి ఇంకెవరిపై కూడా అవ్వకూడదు. जब मन और बुद्धि एक तरफ और ऊंची तरफ प्रभावित हो चुके तो फिर दूसरे के ऊपर प्रभावित कैसे हो सकता है. మీరు చెప్పండి, మీ తనువు మనస్సు బుద్ధి ఒక్కరి వైపే అది కూడా ఉన్నతమైన భగవంతుడి వైపు ప్రభావితం అయిపోయిన తర్వాత ఇంకెవరి వైపు అవ్వటానికి ఛాన్స్ లేదు. అగర్ దూసరే కే ఊపర్ ప్రభావిత హోతే హై తో ఒకవేళ ఇతరుల పైన మీరు ప్రభావితం అయ్యారు అంటే इसको क्या कहेंगे, నన్ను ఏమంటారు చెప్పండి. दी हुई वस्तु को फिर से स्वयं यूज करना. ఒకసారి భగవంతుడికి ఇచ్చేసిన వస్తువుని మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు, యూజ్ చేస్తున్నారు. उसको कहा जाता है अमानत में ख्यानत. దీన్ని ఏమంటారంటే తాకట్టు పెట్టిన వస్తువు పైన మళ్ళీ ఇది చూపిస్తున్నారు అని. అలా చూపించకూడదు కదా. ఒకసారి తాకట్టు పెట్టిన దానిపైన మనకి ఎటువంటి అధికారం అనేది ఉండదు అంటున్నారు. అప్పు తీర్చేస్తే ఉంటారు. जब मन बुद्धि दे दिया तो फिर आपकी रही कहा जो ప్రభావిత होते. మీరు చెప్పండి, మీ మనస్సుని బుద్ధిని భగవంతుడికి ఇచ్చిన తర్వాత మీరంటూ ఎక్కడుంది చెప్పండి ప్రభావితం అవడానికి. బాప్ కే హవాలే కర్ దియా హై యా ఆది రఖే హై. మీరు చెప్పండి భగవంతుడి పూర్తిగా ఇచ్చేసారా లేదా సగం ఉంచుకొని సగం ఇచ్చారు. జిన్హోనే ఫుల్ ది, ఎవరైతే పూర్తిగా భగవంతుడికి మీ మనస్సు బుద్ధిని తనుని పూర్తిగా ఇచ్చేసారో వాళ్ళ చేతులు ఎత్తండి. పూర్తిగా ఇచ్చేసామన్నారు. देखो ब्राह्मण जीवन का फाउंडेशन महामंत्र क्या है. ఈ బ్రాహ్మణ జీవితానికి పునాది మహామంత్రం ఏంటి అని అడుగుతున్నారు బాబా. మన్మనా భవ.
मन मना एंड भवा नहीं हुई है, तो ज्ञान सहित रहम दिल आत्मा कभी किसी के ऊपर, चाहे गुणों के ऊपर, चाहे सेवा के ऊपर, चाहे किसी भी प्रकार के सहयोग प्राप्त होने के कारण आत्मा पर प्रभावित नहीं हो सकती। ते बाबा अंటున్నారు మన్మనా భవ అయ్యారు కదా. అయితే బాబా ఏమంటున్నారంటే ఒకవేళ మీరు జ్ఞాన సహితంగా దయార్థ హృదయులుగా అయ్యారు అంటే, అలా మీరు దయార్థ హృదయులుగా అయితే ఎవరిపైన అయితే మీరు దయ చూపిస్తున్నారు, వాళ్ళ మంచి గుణాలు ఉన్నాయి, వాళ్ళ గుణాలకి మీరు ఆకర్షితులు కాదు. వాళ్ళు బాగా సేవ చేస్తున్నారు, వాళ్ళు చేసే సేవకి మీరు ఆకర్షితులు కాదు. అలాగే వాళ్ళు మంచి సహయోగం ఇచ్చేటటువంటి వారి నుండి మీరు చాలా సహయోగాన్ని పొందారు. ఆ సహయోగం పొందిన కారణంగా కూడా వాళ్ళపైన మీరు ఆకర్షితులు కాదు, అలా ప్రభావితం కాదు. ఎందుకంటే అనంతమైన వైరాగి होने के कारण बाप के स्नेह सहयोग साथ इनके सिवाय और कुछ उसको दिखाई नहीं देगा. వాళ్ళు ఒకవేళ సేవిస్తున్నారు, వాళ్ళ గుణాలు ఉన్నాయి, వాళ్ళ నుండి మనకు ఆ సహయోగం వస్తుంది, ఎవరిచ్చారు? ఆటోమేటిక్ గా మీకు అనంతమైన వైరాగ్యం ఉంటే ఇచ్చే భగవంతుడిపై వెళ్తుంది, కానీ చేసే వాళ్ళపైకి అలా అలా వెళ్తుందంటే బాబాని పక్కన పెట్టేస్తాను, అది జ్ఞానయుక్తమైన దయ కాదు. ఇంకా వాళ్ళలో ఇంకేమీ కనిపించదు, ఆ ఇచ్చే భగవంతుడే కనిపిస్తారు. ఎప్పుడు జ్ఞానయుక్తమైన దయా హృదయం కలిగి అనంతమైన వైరాగ్య వృత్తి స్థితిలో ఉన్నారు. బుద్ధి మే ఆయేగి హీ నహీ, వాళ్ళ బుద్ధిలోకి ఎప్పుడు రానే రాదు వీరు వాళ్ళు అని. తుమ్హీ సే ఉఠూ, తుమ్హీ సే సో, తుమ్హీ సే కామ్, తుమ్హీ సే సేవా కరు, తుమ్హీ సాత్ కర్మ యోగి బన్, ఏ స్మృతి సదా ఉస్ ఆత్మకు रहते हैं. ఎవరికైతే జ్ఞానయుక్తమైన దయా హృదయం కలిగి అనంతమైన వైరాగ్య వృత్తి కలిగి ఉంటారో వాళ్ళకి ఇదే స్మృతి ఉంటుంది, నీతోనే లెగుస్తాను, నీతోనే పడుకుంటాను, నీతోనే తింటాను, నీతోనే సేవ చేస్తాను, నీ తోడులోనే నేను కర్మయోగిగా అవుతాను. ఈ స్మృతి సదా ఆత్మకి ఎప్పుడు ఉంటుందంట. భలే कोई श्रेष्ठ आत्मा द्वारा सहयोग मिलता भी है, लेकिन उसका भी दाता कौन है? ఏ శ్రేష్ఠ ఆత్మ ద్వారా వాళ్ళకి సహయోగం లభించినప్పటికీ కూడా ఆ సహయోగం వారికి ఎవరి ద్వారా లభించింది, ఎవరి ద్వారా చేయించారు, అదే వాళ్ళకి గుర్తు. తో ఏక్ బాప్ కి తరఫ్ ఈ బుద్ధి జాయిగి నా. ఎప్పుడైతే ఈ జ్ఞానయుక్తమైన దయా హృదయం ఉంటుందో ఆ మనిషి వైపు వెళ్ళదు, ఆ మనిషి చేయించేటటువంటి భగవంతుడి వైపుకే వాళ్ళ బుద్ధి వెళ్తుంది. సహయోగులో లేకిన్ దాతా కౌన్ హే ఏ భూల్నా నహీ చాహియే. ఎవరి నుండైనా సేవ తీసుకోండి, గుణం తీసుకోండి, సహయోగం తీసుకోండి, కానీ ఇచ్చేటటువంటి దాతను మాత్రం మర్చిపోకండి. శ్రీమత్ ఏక్ బాప్ కి హై, శ్రీమతం ఒక తండ్రిదే కదా. कोई निमित्त आत्मा आपको बाप की श्रीमत की स्मृति दिलाती है तो उनकी श्रीमत नहीं कहेंगे, लेकिन बाप की श्रीमत को फॉलो कर औरों को भी फॉलो कराने के लिए स्मृति दिलाते हैं. నిమిత్తంగా ఉన్న టీచర్కి ఎవరైతే మీకు బాబా యొక్క శ్రీమతాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు అంటే ఆ గుర్తు చేయించడానికి ఆమె నిమిత్తంగా అయింది. అలాగే నా టీచర్కి శ్రీమతం కాదు కదా, బాబా చెప్పిన శ్రీమతాన్ని ఆమె మీకు గుర్తు చేయిస్తున్నారు. निमित्त आत्माएं, श्रेष्ठ आत्माएं कभी ये नहीं कहेंगे कि ये मेरी मत पर चल. నిమిత్త ఆత్మలు కావచ్చు, శ్రేష్ఠ ఆత్మలు కావచ్చు, ఎప్పుడు వీళ్ళు అలా అన్నారు కదా నా మతంపై నడవండి అని, భగవంతుడు ఇచ్చే శ్రీమతాన్ని వాళ్ళు చెప్తారు. మేరీ మత హీ శ్రీమతి ఏ నహీ కహేంగే, నా మతమే శ్రీమతం అనే టీచర్కి ఎప్పుడు అనరు అంటున్నారు బాబా. శ్రీమత్ కి ఫిర్ సే స్మృతి దిలాతే హై. బాబా ఇచ్చే శ్రీమతాన్ని ఆమె ఏం చేస్తుంది, గుర్తు చేస్తారు, గుర్తు చేయించడానికి నిమిత్తంగా అవుతారు అంటున్నారు. ఇస్కో కైతే హై యథార్థ సహయోగ లేనా और సహయోగ దేనా. బాబా యొక్క శ్రీమతాన్ని గడియ గడియ గుర్తు చేయించి దీన్నే యథార్థంగా సహయోగం తీసుకోవటం, సహయోగం ఇవ్వటం అంటున్నారు. దీదీకి దాదీకి శ్రీమత్ నహీ కహేంగే, ఇది దీదీ శ్రీమతం దాదీ శ్రీమతం అని కూడా అనటానికి లేదు, ఇది ఒక్క బాబా శ్రీమతం. निमित्त बनते हैं, श्रीमत की शक्ति स्मृति दिलाते हैं, इसलिए कोई भी आत्मा के ऊपर प्रभावित नहीं हुआ. నిమిత్తంగా అయ్యారు, ఈ శ్రీమతం యొక్క శక్తిని స్మృతి కలిగిస్తూ ఉన్నారు,
కాబట్టి ఏ ఆత్మపై కూడా మీరు ప్రభావితం కాకూడదు. अगर किसी भी बात में किसी पर प्रभावित होते हैं, चाहे उसके नाम की महिमा पर, रूप पर व किसी विशेषता पर, तो लगाव के कारण, ప్రభావిత होने के कारण బుద్ధి वहां अटक जाएगी. అంటే బాబా అంటున్నారు, ఒకవేళ ఏ విషయంలోనైనా ఎవరిపైనా మీరు ప్రభావితం అవుతున్నారు, అది వాళ్ళ పేరు మహిమ యొక్క కావచ్చు, వాళ్ళ రోజు రోజుకి వారి యొక్క పేరు చాలా ప్రసిద్ధి చెందుతుంది, దాని కారణంగా కావచ్చు, వాళ్ళ రూపంపై కావచ్చు, వాళ్ళ భాషణపై కావచ్చు, వాళ్ళ విశేషతపై కావచ్చు. ఒక్కవేళ ఆకర్షణ అయ్యారు అంటే ఆ ఆకర్షణ కారణంగా, ప్రభావితం కారణంగా వాళ్ళ వైపుకే మీ బుద్ధి వేలాడి ఉంటుంది. బాబా పైన వదిలేసి వాళ్ళ పైన బుద్ధి వేలాడి ఉంటుంది. అగర్ బుద్ధి అటక్ గయితో, ఒకవేళ బుద్ధి అక్కడే చిక్కుకుపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఉడితే కళ హోనే సత్యం, ఎక్కడికి ఎగరాలో అక్కడికి ఎగరలేదు అన్నారు బాబా. अपने ऊपर भी प्रभावित होते हैं, मेरी बहुत अच्छी प्लानिंग बुद्धि है, मेरा ज्ञान बहुत स्पष्ट है, मेरे जैसे सेवा और कोई कर नहीं सकते. ఒకటి ఇతరుల పైన ప్రభావితం అవటం, మరి ఇంకెవరు లేకపోతే వాళ్ళపై వాళ్ళు ప్రభావితం అవుతూ ఉంటారు. జ్ఞానయుక్తమైన దయ కాని వాళ్ళు, వాళ్ళపై వాళ్ళు ఎలా ప్రభావితం అవుతారంటే, నాది చాలా మంచి ప్లానింగ్ బుద్ధి, నా జ్ఞానం చాలా స్పష్టంగా ఉంది, నాలా సేవ ఎవరు చేయలేరు, నాలా ఎవరు దానం ఇవ్వలేరు, అలా వాళ్ళపై వాళ్ళు కూడా ప్రభావితం. ఏ మేరీ इन्वेंटर बुद्धि है, गुणवान हूँ, ये अपने ऊपर भी ప్రభావిత नहीं हूँ. మీపై కూడా మీ విశేషత, మీ గుణానికి, మీ ప్లానింగ్ బుద్ధికి మీరు నేను ఏదైనా బాగా క్రియేట్ చేయగలను, అలా కూడా ప్రభావితం కాకూడదు. అది ఇచ్చింది కూడా ఎవరు? బాబాయే. विशेषता है, प्लानिंग बुद्धि है, लेकिन सेवा के निमित्त किसने बनाया? విశేషత ఉంది, ప్లానింగ్ బుద్ధి ఉంది, ఈ సేవ చేయటం నిమిత్తంగా ఎవరు తయారు చేశారు? मालूम था क्या कि सेवा क्या होती है, इसलिए सेवा उन्नति के लिए यथार्थ ज्ञान युक्ति रहम दिल बनना बहुत आवश्यक है. బాబా అంటే మీకు తెలుసు కదా, ఏదైతే మనకు సేవ జరిగిందో ఆ సేవకు మనం నిమిత్తంగా అయ్యాము, ఆ సేవ చేయడానికి బాబా మనల్ని నిమిత్తంగా చేశారు. కాబట్టి స్వ ఉన్నతి కోసం యథార్థమైన జ్ఞానయుక్త దయాపదేలుగా అవ్వాలి. మీపై మీరు కూడా ప్రభావితం కాకూడదు. విశేషతున్నా, గుణం ఉన్నా, ఏదున్నా ఆ భగవంతుడి సేవలో దాన్ని వినియోగించి, ఆ టైంకి బాబా ఆ సేవకు మనల్ని నిమిత్తంగా చేశారు కాబట్టి బాబాకి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. फिर ये ఈర్ష్య घृणा समाप्त हो जाती. ఎప్పుడైతే జ్ఞానయుక్త దయాప్రదేలుగా అవుతామో ఇతరులపై ఈర్ష్య రాదు, మనపై మనకు కూడా ఈర్ష్య ద్వేషం కూడా రాదు. కొన్నిసార్లు ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుందంటే వాళ్ళపై వాళ్ళకు కూడా ఈర్ష్య వచ్చేస్తుంది. నా జీవితం ఎప్పుడు ఇంతేనా, నేను ఇంతేనా, ఎంత చేసినా డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, అలా తమపై కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. అలా కూడా రాకూడదు. తీవ్ర గతికి కమీ కా మూల కారణం యహీ హై. మనం పురుషార్థంలో ఒకవేళ తీవ్రగతి లేదు అంటే ఆ లోటుకి ముఖ్యమైన కారణం ఇదే. ఏంటంటే ఈర్ష్య, ద్వేషం లేదా ప్రభావితం అవ్వడం. చాహే अपने ऊपर चाहे दूसरे के ऊपर और चौथी बात सुनाई अलबेलापन. అది మీపై మీకు కావచ్చు, ఇతరులపై కావచ్చు. ఇప్పుడు వరకు 3 విషయాలు చెప్పారు. 4వ విషయం ఏంటంటే నిర్లక్ష్యం. ये तो होता ही है, टाइम पर तैयार हो जाएंगे, यह अलबेलापन అవుతుంది, ఇది జరగాల్సింది, ఆ టైంకి ఆటోమేటిక్ గా అన్నీ అయిపోతాయి, అదే నిర్లక్ష్యం. बाप दादा ने एक हंसी की बात पहले भी सुनाई है. ब्राह्मण आत्माओं को दूर की नजर बड़ी तेज है और नजदीक की नजर थोड़ी कमजोरी है, इसलिए दूसरों की कमी जल्दी दिखाई देती है और अपने कमी देरी से दिखाई देती. బాబా చాలా సార్లు నవ్వొచ్చే పాయింట్లు చాలా వినిపించారు, అందులో ఈ పాయింట్ కూడా చెప్పారు. కొన్నిసార్లు బ్రాహ్మణాత్మలు చాలా దూరదృష్టి కలవారుగా అయిపోతుంటారు. ఇతరులో కమి చాలా ఈజీగా కనిపించేస్తుంది, వాళ్ళపై వాళ్ళలో ఏదైతే లోపం ఉందో, బలహీనత ఉందో అది చాలా లేట్ గా కనిపిస్తుంది.
तो रहम की भावना लवफुल भी हो, మర్సిఫుల్ भी हो, इससे दिल से వైరాగ్య आएगा. అయితే బాబా అంటున్నారు మనపై మనకి దయా భావన అనేది ఎలా ఉండాలంటే ఆ దయలో ప్రేమ ఉండాలి, దయ ఉండాలి. అలా ఉంటే గనక మీకు కూడా హృదయపూర్వకమైన వైరాగ్యం అనేది వచ్చేస్తుంది. जिस समय सुनते हैं और बट्टी होती है, रूह विहान होती है, उस समय तो सब समझते हैं कि ऐसे ही करना है. ఎప్పుడైతే చూడండి మంచి మంచి బట్టీలు పెడతారు, పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి క్లాసెస్ చెప్తారు, ఆ క్లాసెస్ వినేటప్పుడు ఆటోమేటిక్ గా ఏమనిపిస్తుందంటే ఇది ఎలాగైనా చెయ్యాలి అని అనిపిస్తుంది. అల్పకాలిక వైరాగ్య ఆత హై. ఆ టైం విన్నప్పుడు వినిపిస్తుంది కదా, అది ఆ అల్పకాలికమైన అనంతమైన వైరాగ్యం వచ్చేస్తుంది. మరి ఆ తర్వాత ఏమవుతుంది? దిల్కనై ఆ పాయింట్ విన్నప్పుడు బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటాం కాబట్టి ఆ టైంకి వస్తుంది. హృదయపూర్వకంగా అర్థం చేసుకున్నాం అనుకోండి, హృదయపూర్వకంగా వస్తుంది. ఆ టైంలో హృదయపూర్వకంగా రావట్లేదు వైరాగ్యం. ఆ క్లాస్ వినేసి ఆ హాల్ వినేసి వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం వచ్చేస్తుంది. जो बात को अच्छी नहीं लगता उसे दिल से వైరాగ్య आना चाहिए ना. ఏదైతే బాబా నాకు ఇది మంచిగా అనిపించట్లేదు అని ఒకసారి ఆ పాయింట్ వినిపించాడు అంటే మనకు దాని ప్రతి ఏం రావాలి? హృదయపూర్వకమైన వైరాగ్యం అనేది రావాలి కదా. अपने आप को भी अच्छा नहीं लगता है, लेकिन बेहद का वैराग्य वृत्ति का हल चलाओ, रहम दिल बनो. మీకు కూడా అనిపిస్తుంది ఇది నాకు మంచిగా అనిపించట్లేదు, నాలో ఉన్న ఈ గుణము ఏదో ఏదుంటే అది లోటు అది మంచిగా అనిపించట్లేదు, కానీ అనంతమైన వైరాగ్య వృత్తి రావట్లేదు. కానీ ఆ టైంలోనే మీరు ఏం చేయాలంటే అనంతమైన వైరాగ్య వృత్తిని నడిపించండి, మీపై మీరు దయ చూపించుకోండి. కై బచ్చే బహుత్ అచ్చి అచ్చి బాతే సునాతే. కొంతమంది పిల్లలు మంచి మంచి పాయింట్స్ మంచి మంచి విషయాలు వినిపిస్తుంటాడు బాబాకి. ఏంటని कहते हैं जब कोई झूठ बोलता है तब बहुत गुस्सा आता है. झूठ पर गुस्सा आता है या कोई गलती करता है तो गुस्सा आता है. वैसे नहीं आता, उसने झूठ बोला ये तो ठीक है, उसको रॉन्ग समझते हैं और जो आप गुस्सा करते हो वो फिर राइट है क्या. కొంతమంది మంచి మంచి పాయింట్స్ ఎలా చెప్తుంటారంటే బాబా ఎవరైనా అబద్ధం ఆడినా చాలా కోపం వచ్చేస్తుంది. అయితే అబద్ధం పైన మీకు కోపం వస్తుంది. ఎవరైనా పొరపాటు చేశారనుకోండి, ఆ పొరపాటు చేసినా మీకు కోపం వస్తుంది. అన్ని బాగానే ఉన్నాయి. కోపగించుకోవడం ఏమైనా కరెక్టా? అది కూడా రాంగ్ కదా, అలా కూడా రాకూడదు కదా. वैसे नहीं आता, उसने झूठ बोला ये ठीक है, उसके रॉन्ग समझते हो और जो आप गुस्सा करते हो वो फिर राइट है. ఎవరైతే అబద్ధం ఆడారో వాళ్ళు మీకు రాంగ్ అనిపిస్తుంది, వాళ్ళు రాంగ్ అనిపించి మీకు కోపం వచ్చింది అంటే అది కరెక్టా? అది కూడా రాంగ్ అంటున్నారు బాబా. రాంగ్ రాంగ్ కో కైసే సమझा सकते हैं. బాబా అంటున్నారు వాళ్ళు రాంగ్ చేశారు, మీరు కోపగించుకొని మీరు రాంగ్ చేశారు. మరి వాళ్ళు రాంగ్ చేశారని మీరు రాంగ్ చేయొచ్చా? అలా అర్థం చేసుకోగలరా అని అడుగుతున్నారు. उसका असर कैसे हो सकता है. మీరు వాళ్ళు రాంగ్ అని మీరు రాంగ్ చేస్తున్నప్పుడు అది వాళ్ళకి ఆ ప్రభావం ఎలా పడుతుంది చెప్పండి. వాళ్ళు రాంగ్ అని చెప్పారు అంటే మీరు రాంగ్ కాకు, అప్పుడు మీరు వాళ్ళకి చెప్పినప్పుడు అది ప్రభావం పడుతుంది అంటారు కదా బాబా. అమృతవేళ లేవాలి అమృతవేళ లేవాలి అని మనం చెప్పామంటే ఫస్ట్ మనం లేవాలి. మనం లేచినప్పుడు యోగం చేసేటప్పుడు మనకు ఆ ప్రభావం ఉందనుకోండి, అవతల వాళ్ళకి ఆటోమేటిక్ గా చెప్తే ఆ ప్రభావం పడుతుంది. మనం లేవకుండా వాళ్ళకి లేవండి చెయ్యండి అని చెప్పినా అది ఆ ప్రభావం పడుతుంది. ఇది అలాంటిది. बाबा अंటున్నారు उस समय अपनी गलती को नहीं देखते लेकिन दूसरे के झूठ की छोटी बात को भी बड़ा कर देते हैं. నేను కోపం అవుతున్నానంటే అది గల్తీ, కానీ అది వదిలేస్తున్నాము. కానీ వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని ఆ చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నాము. ऐसे समय पर हम दिल बन. ఆ టైంలో మనం ఏం కావాలి? దయా హృదయులుగా కండి. अपनी प्राप्त हुई बात की शक्तियों द्वारा रहम दिल बनो, सहयोग दो.
మీకు ప్రాప్తించినటువంటి తండ్రి ద్వారా ఏ శక్తులైతే ప్రాప్తించాయో ఆ శక్తిని జీవితంలో ఉపయోగించి దయా హృదయులుగా అవ్వండి, సహయోగం ఇవ్వండి వాళ్ళకి. అంటే అప్పుడు వాళ్ళు అబద్ధం ఆడారంటే కోపంగా కాకుండా ప్రేమగా చెప్పండి, వాళ్ళు రియలైజేషన్ వచ్చేటట్టు. అలా చెప్పడంలో తప్పలేదు. వాళ్ళ రియలైజేషన్ వచ్చేటట్టుగా చెప్పారనుకోండి, అదే మీరు ఇచ్చేటటువంటి సాయం. लक्ष्य अच्छा रखते हैं कि उनको झूठ से बचा रहे हैं, లక్ష్య అచ్చా హే ఉస్కే లియే ముబారక్ హో. అయితే బాబా అంటున్నారు, మీరు లక్ష్యాన్ని అయితే మంచిగా ఉంచుతున్నారు, వారిని ఆ అసత్యం నుండి రక్షించారు. అంటే మీరు వాళ్ళకి కోపగించుకున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అబద్ధం చెప్పకుండా ఉంటే బాగుంటుందని వాళ్ళు రక్షించాలని మీరు అక్కడ అదేంటది మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కరెక్టే, ఆ లక్ష్యం మంచిదే. కానీ అప్రోచ్ ఏదైతే అవుతున్నారో ఆ విధానం కరెక్ట్ గా లేదు, అది మార్చుకోండి. లక్ష్యం మంచిదే, దానికోసం అయితే మీకు శుభాకాంక్ష. కానీ ఏదైతే మీరు దాన్ని వ్యక్తం చేయాలనుకుంటున్నారో అది ప్రేమగా చెప్పండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. లేకిన్ రిజల్ట్ క్యా నిక్లీ హే, కానీ లక్ష్యం మంచిదే, కానీ మీరు ఏదైతే అటెంప్ట్ చేస్తున్నారో ఆ విధానం రాంగ్ అవ్వడం వల్ల మరి రిజల్ట్ ఏమొచ్చు, ఫెయిల్ అయ్యారా పాస్ అయ్యారా? ఓబీ ఫెయిల్, అబ్బీ ఫెయిల్. అలా అబద్ధం ఆడి ఫెయిల్ అయ్యారు, మీరు కోపంగా చెప్పి ఫెయిల్ అయ్యారు, రెండు ఫెయిల్ అంటున్నారు బాబా. తో ఫెయిల్ అచ్చా బనానా ఆగే బడానా. బాబా అంటున్నారు फेल वाला फेल वाले को क्या पास कराएगा. అవతల వాళ్ళని మనం పాస్ చేయాలంటే మనం పాస్ అవ్వాలి, వీళ్ళు ఫెయిల్ అయిపోయి అవతల వాళ్ళని పాస్ చేయించాలంటే ఎలా అవుతుంది చెప్పండి. ఫెయిల్ అయ్యే వాళ్ళు అవతల వాళ్ళని ఎలా పాస్ చేయిస్తారు. कई फिर समझते हैं हमारी जिम्मेवारी है उसको अच्छा बनाना आगे बढ़ाना. కొంతమంది మళ్ళీ ఏమనుకుంటారంటే మా బాధ్యత ఏంటంటే వాళ్ళు మంచిగా చేయటం, వాళ్ళని ముందుకి తీసుకువెళ్ళాలి. लेकिन जिम्मेवारी निभाने वाला पहला अपनी जिम्मेवारी उस समय निभा रहे हो या दूसरों की निभाते. బాధ్యత నిభాయించేవారు చాలా బాగుంది, వాళ్ళని నిభాయించాలని మొదట మీరు నిభాయిస్తున్నారో లేదో చూసుకుని ఆ తర్వాత వాళ్ళు చెప్పండి. कई निमित्त टीचर बनते हैं तो समझते हैं छोटों के लिए हम जिम्मेवार हैं, इनको शिक्षा देनी है, सिखाना है. लेकिन सदैव ये सोचो कि यथार्थ नॉलेज सोर्स ऑफ इनकम होगी. अगर आपने शिक्षा की जिम्मेवारी से शिक्षा दी तो पहले ये देखो कि उस शिक्षा से दूसरे की कमाई जमा हुई. ఒక నిమిత్తంగా ఉన్న టీచర్ పెద్దకి ఉన్నారనుకోండి, వాళ్ళతో పాటు చిన్నక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చాలి, వాళ్ళని మంచిగా తీర్చిదిద్దాలని, వాళ్ళకి శిక్షణ ఇవ్వాలని వాళ్ళ లక్ష్యాన్ని అయితే ఉంచుకుంటారు. ఆ ఇవ్వడం మంచిదే, కానీ ఆలోచించండి, ఏదైతే మీరు శిక్షణ ఇస్తున్నారో ఆ శిక్షణ వల్ల వాళ్ళకి జమ అవుతుందా, మీకు జమ అవుతుందా. ఆ శిక్షణ ఇచ్చేటప్పుడు జమ కాకుండా ఫెయిల్ అవుతున్నారు అనుకోండి, అది వేస్ట్. అందుకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుందా అని చూసుకోమంటున్నారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ హువా యా సోర్స్ ఆఫ్ గిరావట్ హుయి. అయితే మీరు చెప్పే శిక్షణ, మీరు చెప్పేటటువంటి విధానం ఏదైతే ఉందో వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవ్వాలి, మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒకవేళ అలా కాకుండా మేము ఉన్న ఇన్కమ్ కూడా దిగజారిపోయేటట్టు ఉందా అని చెక్ చేసుకుంటున్నారు బాబా. इसलिए बाप दादा सदा कहते हैं कि कोई भी कर्म करते हो तो त्रिकालदर्शी स्थिति में स्थित होकर करो. అందుకే బాప్ దాదా ఎప్పుడు ఏం చెప్తారంటే మీరు ఏ కర్మ చేసినా త్రికాలదర్శి స్థితిలో స్థితి కర్మ చేయండి. సిర్ఫ్ వర్తమాన్ నహీ దేఖో, కేవలం వర్తమానం మాత్రమే చూడకండి. ఇస్నే కియా ఇస్లియే కహా, వీళ్ళు చేశారు అందుకే నేను అన్నాను అలా కాదు, దీని ద్వారా ముందు వెనక ఏం జరుగుతుందో కూడా ఆలోచించండి అన్నారు బాబా. లేకిన్ ఉస్కా భవిష్య పరిణామం క్యా హో, మీరు అన్నారు ఆ టైంకి అయిపోలేదు కదా, దానివల్ల ఆ భవిష్యత్తు పరిణామం ఏమవుతుంది అది ఆలోచించాలి. ఓబీ దేకో, అది కూడా చూడగలగాలి కదా. जो फास्ट आदि अनादि स्थिति ब्राह्मणात्माओं की थी अभी भी है और आगे भी रहेगी उसी प्रमाण है. అయితే బాబా ఏంటంటున్నారంటే ఏదైతే మన ఆది అనాది స్థితి ఏదైతే ఉందో అది బ్రాహ్మణాత్మలకి ఉంది, ఇప్పుడు ఉంది, ముందు ఉండాలి, అదే ప్రమాణంగా భవిష్యత్తు కూడా తయారవ్వాలి. అలా మీరు ఏదైనా చెప్పినా శిక్షణ ఇచ్చినా అలా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి.
3 కాల్ చెక్ కర్ 3 కాలాలని చెక్ చేసుకోండి. तो समझा बाप दादा क्या चाहते हैं? అర్థమైందా బాప్ దాదా మన నుండి ఏం కోరుకుంటున్నారు అని? స్వ ఉన్నతి తో కरेंगे लेकिन परिवर्तन क्या लाएंगे? స్వ ఉన్నతి అయితే చేసుకుంటున్నారు కానీ పరివర్తన ఏం తీసుకొచ్చారు? चाहे महारथी हो चाहे नए हो बाप दादा एक ही शुभ आशा है जितना चाहते हैं उतना अभी हुआ नहीं है. మహారథులు కావచ్చు కొత్తగా వాళ్ళు కావచ్చు ఒకటే శుభ ఆశ ఉంది. బాబా ఏదైతే కోరుకున్నారో అది ఇంతవరకు అయితే ఇంకా జరగలేదు. रिजल्ट तो सुनाएंगे ना, रिजल्ट అయితే బాబా వినిపిస్తారు కదా. బాప్ దాదా కాల్ కా వైరాగ్య नहीं चाहते. ఆ టైంకి బాబా చెప్పారు కదా బట్టి పెట్టినప్పుడు ఎవరైతే మహారథుల పాయింట్లు చెప్పినప్పుడు ఒకవేళ మురళిలోనే చాలా గట్టిగా చెప్తారు బాబా 4 పేజీల మురళి. ఆ పాయింట్ విన్నప్పుడు అల్పకాలికమైన వైరాగ్యం కాదు అనంతమైన వైరాగ్యం రావాలి. దానికోసం అనంతమైన దయా హృదయం కలిగిన వారుగా అవ్వాలి. नहीं जी वैराग्य आए जो बाप को अच्छी नहीं लगता है वो नहीं करना है, नहीं सोचना है, नहीं बोलना है. నిజం అంటే ఒరిజినల్ వైరాగ్యం అనేది రావాలి. ఆ టైంకి ఇది చేయకూడదు, ఇలా ఆలోచించకూడదు, ఇలా మాట్లాడకూడదు. इसको बाप दादा कहते हैं दिल का प्यार. अभी मिक्स है, कभी दिल का प्यार कभी दिमाग का प्यार. హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బుద్ధితో ఆలోచిస్తారు, ఒక్కొక్కసారి హృదయపూర్వకంగా ఆలోచిస్తారు. కానీ అలా ఉండకూడదు. ప్రతి విషయంలో కూడా హృదయపూర్వకంగానే దయా హృదయులుగా అవ్వాలి. माला का हर एक मनके के साथ समीप हो, स्नेही हो, प्रगति के लिए सहयोगी हो. इसलिए माला रुकी हुई है क्योंकि माला तैयार होना अर्थात युगल दाने का समान एक दो के भी समीप स्नेही बनना. అయితే బాబా ఏమంటున్నారంటే మాల తయారు చేయడానికి బాబా కూర్చుంటున్నారు కానీ ఆ మాల పోసి పెట్టాలనుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నారు. ఆ పోసి దగ్గర చేర్చాలనుకుంటున్నారు, మళ్ళీ చేసే పనులకు ఏమైపోతుంది దూరం అయిపోతుంది. అలా కాదు అంటున్నారు బాబా. ప్రతి మని అంటే ప్రతి పూస ఎలా ఉండాలంటే సమీపంగా ఉండాలి, స్నేహిగా ఉండాలి, ప్రగతి కోసం సహయోగిగా అవ్వాలి. అప్పుడు ఆ మాల తయారవుతుంది. అంటే బాబా అంటున్నారు మొదట 108 కి మాల బనే తబ్ దూసరే బనే. మొదట 108 మాల తయారవుతాయి కదా, రెండో దీని గురించి ఆలోచించు. बाप दादा बहुत बार माला तैयार करने के लिए बैठते हैं लेकिन अभी पूरी नहीं हुई है. मन के समीप तब आता है अर्थात बाप उसको विरोध तभी है जब उस मनके को 3 सर्टिफिकेट हो. అయితే బాబా అంటున్నారు ఇప్పటి వరకు ఇంకా మాల తయారవ్వలేదు, 3 సర్టిఫికెట్లు ఉండాలి అని చెప్తున్నారు. అప్పుడు ప్రతి పూస ఇంకొక పూసకి దగ్గరగా చేరుకుంటుంది. ఏంటంటే బాప్ పసంద్, ब्राह्मण परिवार पसंद और अपने यथार्थ पुरुषार्थ पसंद. तीनों बातों चेक करते हैं तो मन का हाथ में ही रह जाता है, माला में नहीं आता. ఈ 3 సర్టిఫికెట్లు బాబా చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాబా పోస పెట్టాలని అనుకుంటున్నారు దారంలో కానీ పెట్టలేకపోతున్నారు. ఏంటంటే ఏంటవి అంటే తండ్రికి ప్రియంగా అవ్వాలి, బ్రాహ్మణ పరివారానికి ప్రియంగా అవ్వాలి, మనపై మనకు కూడా యథార్థమైన పురుషార్థ పసందులుగా కూడా అవ్వాలి. ఈ 3 విషయాల్లో చెక్ చేస్తే ఆ పూస చేతిలోనే ఉండిపోతుంది కానీ దారంలోకి వెళ్ళడం. माला में नहीं आता. इस वर्ष कौन सा स्लोगन याद रखेंगे? त्रिमूर्ति बाप और विशेष तीनों संबंध द्वारा तीनों सर्टिफिकेट लेना है और औरों को भी दिलाना में सहयोगी बनना है. माला का समीप मनक बनना है. కానీ బాబా అంటున్నారు త్రిమూర్తి అయిన తండ్రి 3 సంబంధాల ద్వారా 3 సర్టిఫికెట్లు తీసుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఇతరులకు కూడా కలిగించేందుకు సహయోగిగా అవ్వాలి. అయితే మాలకు సమీపమైన పూసగా అవ్వాలి అంటున్నారు. విన్నారా స్వ ఉన్నతి ఎలా చేసుకోవాలని? ఎలా అయితే బ్రహ్మా బాబా ఫౌండేషన్ నెంబర్ 1 పరివర్తన మే క్యా రహా. బ్రహ్మ బాబాకి ఎప్పుడైతే ఒకసారి జ్ఞానం విన్న తర్వాత చూసిన తర్వాత ఆయన పరివర్తన అవ్వటానికి నెంబర్ 1 పునాది ఏమైంది? బేహద్ కా వైరాగ్యం. ఒక్కసారి చూసిన వెంటనే బాబాకి అన్నింటి పైన వైరాగ్యం అనేది వచ్చేస్తుంది. जो बाप ने कहा वो ब्रह्मा ने किया इसलिए विन करके 1 बन गए. ఏదైతే బాబా చెప్పారో అది బ్రహ్మ బాబా చేశారు కాబట్టి విన్ అయి 1 అయ్యారు, విజయులుగా అయ్యి నెంబర్ 1 గా అయ్యారు. కారణం బాబా చెప్పారు నేను చేయాలి.
बाप दादा ये रिजल्ट देखेंगे, हर एक अपने को देखे दूसरे को नहीं देखना। कई समझते हैं सीजन का आज लास्ट है, लेकिन बाप दादा कहते हैं लास्ट नहीं, माला बनने का ఫాస్ట్ సీజన్ का दिन है। అయితే బాప్ దాదా రిజల్ట్ చూస్తారు, ప్రతి ఒక్కరు తమ చూస్తున్నారు, ఇతరులు చూడకండి అంటున్నారు బాబా। కొంతమంది ఏమనుకుంటారంటే ఇది సీజన్ కి లాస్ట్ మిల్లం, మార్చి మిల్లం కదా అని బాబా అంటున్నారు, ఇది లాస్ట్ కాదు, మాలగా అయ్యేందుకు ఫాస్ట్ సీజన్ అని అనుకోండి బాబా। అందరికీ ఛాన్స్ ఉంది, ఇప్పుడు మాలలోని మనులుగా ఇంకా స్మరింపబడట్లేదు, ఫిక్స్ అవ్వలేదు ఇంకా అంటున్నారు। ఈ 3 సర్టిఫికెట్లు తీసుకోండి, అప్పుడు మాలలోని మనులుగా అవ్వండి। ఎంత ప్రత్యక్షత మీరు ప్రూఫ్ ఇచ్చేటటువంటి ఉంటారు అంటే మీ ముఖము మీ నడవడికలో అది కనిపించాలి బాబా, అప్పుడు ఆ రంగు అనేది ఇతరులపై కూడా పడుతుంది। అగర్ ఆప్ भी वही की वही रहे तो రంగత్ भी वही की वही रहे। మీరు ఎలా ఉన్నోళ్ళు అలాగే ఉన్నారనుకో, మిమ్మల్ని చూసినా కూడా అలా ఉన్నవాళ్ళు అలానే ఉంటారు। అందుకే మీలో మీరు నవీనతను తీసుకురండి। పరివారంలో కూడా తీవ్ర పురుషార్థం యొక్క అలా తీసుకురండి బాబా। ముందు ముందు ఈ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని కూడా చూస్తారు। जो अब तक हुआ वो बीता, अब फिर हर कर्म में नया उमंग नया उत्साह इन पंक्तों से గుర్తించండి। ఇప్పుడు ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది, వదిలేయండి। కానీ ఇప్పుడు మాత్రం బాబా ఏమంటున్నారంటే మీ ప్రతి కర్మలో కొత్త ఉమంగాన్ని కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చి ఎగురుతూ వెళ్ళండి మీ రెక్కలతో అంటున్నారు। बाकी जिन्होंने भी जो सेवा में सहयोग दिया अर्थात अपना भाग्य जमा किया वो अच्छा किया। ఎవరైతే సేవలో మీ వంతు సాయం ఇచ్చారో వాళ్ళు వాళ్ళ భాగ్యాన్ని తయారు చేసుకున్నారు, మంచి పని చేశారు। దేశీయులు కావచ్చు విదేశీయులు కావచ్చు, 4 వైపులా ఉన్న సేవాదారులు ఎవరైతే సేవ చేశారో సేవాదారి పిల్లలకి బాప్ దాదా సదా ఇదే చెప్తారు, సేవాదారి అట గోల్డెన్ ఛాన్స్ కా భాగ్య లేనే వాళ్ళు। మీరు ఏ సేవ చేస్తున్నారో ఆ సేవ చేసేటప్పుడు మీరు సహయోగిగా అవుతారు, అంటే ఆ సహయోగిగా అయ్యారంటే ఏంటంటే గోల్డెన్ ఛాన్స్ తీసుకోవడం అంటున్నారు బాబా। అవి ఇసి భాగ్య కో జహా భీ జాओ వహ బడాతే रहना కమ్ నహీ హోనే దేనా। అయితే బాబా అంటున్నారు మౌంట్ ఆబూలో సేవ చేస్తారు అంటే సేవ అయిపోయింది, అలా కాదు, మీరు ఎక్కడెక్కడికైతే వెళ్తారో అక్కడ కూడా సేవ చేసి మీ భాగ్యాన్ని పెంచుకోండి, తక్కువ చేసుకోకండి। తక్కువ సమయమైనా ఛాన్స్ తీసుకున్నారు అంటే 15 రోజులు 10 రోజులు ఉంటారు కదా మౌంట్ ఆబూలో సేవకి, అలా కాకుండా తీవ్ర పురుషార్థం చేసి గోల్డెన్ ఛాన్స్ ని తీసుకుంటూనే ఉండండి। సేవాదారీలు కూడా जो चले गए हैं अथवा जो जा रहे हैं सभी को मुबारक। ఎవరైతే వెళ్ళిపోయారో లేదా ఎవరైతే వెళ్తూ ఉన్నారో సేవ కంప్లీట్ చేసుకుని వారందరికీ కూడా బాబా శుభాకాంక్షల్ని తెలియజేశారు। సర్వ దయార్థ హృదయులైన శ్రేష్ఠ ఆత్మలకు సదా స్వయం స్వ ఉన్నతి కోసం ఎగిరే కళల్లోకి తీసుకెళ్లేటటువంటి తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా ప్రతి సమయం ఒక తండ్రి యొక్క తోడుని అనుభవం చేసుకునే అనుభవి ఆత్మలకు సదా తండ్రి యొక్క హృదయం యొక్క ఆశలను పూర్తి చేసేటటువంటి కులదీపక ఆత్మలకు సదా మీకు మీరు మాలలోని సమీప పూసగా అయ్యేటటువంటి విజయ ఆత్మలకు అనంతమైన వైరాగ్య వృత్తితో ప్రతి సమయం తండ్రిని ఫాలో చేసి తండ్రి సమానంగా అయ్యేటటువంటి అతి స్నేహి కుడి భుజం కలిగినటువంటి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే। हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। वरदानम बाबा वरदानम చెప్తున్నారు, प्राप्तियों को इमर्ज कर सदा खुशी की अनुभूति करने वाले सहज योगी भव। బాబా ద్వారా ఏవైతే ప్రాప్తులు లభించాయో ఆ ప్రాప్తుల్ని ఇమర్జ్ చేసుకొని సదా ఖుషి యొక్క అనుభూతిని చేసేటటువంటి
సహయోగిలుగా కండి. ప్రాప్తుల్ని ఇమర్జ్ చేసుకొని సదా కృషి యొక్క అనుభూతిని చేసుకునేటటువంటి సహయోగిలుగా కండి. బాబా వరదానం వివరిస్తున్నారు. सहयोग का आधार है स्नेह और स्नेह का आधार है संबंध. అయితే బాబా అంటున్నారు సహయోగానికి ఆధారం స్నేహం, స్నేహానికి ఆధారం సంబంధం. సహయోగానికి ఆధారం స్నేహం. అంటే ఎవరి నుండైనా మనకు సహయోగం లభించాలంటే స్నేహం ఉండాలి. ఆ స్నేహం రావాలి అంటే సంబంధం ఉండాలి. संबंध से याद करना सहज होता है. సంబంధంతో స్మృతి చేయటం అనేది సహజం అవుతుంది అంటున్నారు బాబా. సంబంధంతో స్మృతి చేయటం అనేది సహజం అవుతుంది. संबंध से ही सर्व प्राप्तियां होती है. సంబంధం ద్వారానే సర్వ ప్రాప్తులు కలుగుతాయి. సంబంధం ద్వారానే సర్వ ప్రాప్తులు కలుగుతాయి. జహా సే ప్రాప్తి होते हैं, ఎక్కడి నుండి అయితే ప్రాప్తి అవుతుందో మన బుద్ధి సహజంగా చెలిటది. అక్కడికి మనస్సు బుద్ధి సహజంగానే వెళ్ళిపోతుంది. సహజ యోగానికి బాబా అంటున్నారు సహజ యోగానికి ఆధారం స్నేహం, స్నేహానికి ఆధారం సంబంధం, సంబంధంతో స్మృతి చేయడం సహజమవుతుంది. సంబంధం ద్వారానే సర్వ ప్రాప్తులు కలుగుతాయి. ఎక్కడి నుండి అయితే ప్రాప్తి అవుతుందో అక్కడికి మనస్సు బుద్ధి సహజంగానే వెళ్ళిపోతుంది. इसलिए बाप ने जो शक्तियों का, ज्ञान का, गुणों का, सुख शांति का, आनंद प्रेम का खजाना दिया है, जो विभिन्न भिन्न प्राप्त की है, उन प्राप्तियों को बुद्धि में इमर्ज करो तो खुशी की अनुभूति होगी और सहजयोगी बन जाएंगे. అందుకే బాబా ద్వారా ఏవైతే శక్తులు, జ్ఞానం, గుణాలు, సుఖము, శాంతి, ఆనందం, ప్రేమ ఖజానాలు ఇచ్చారో, అందుకే బాబా ఏవైతే శక్తులు, జ్ఞానం, గుణం, సుఖము, శాంతి, ఆనందం, ప్రేమ ఈ ఖజానాలను ఇచ్చారో, అంతేకాకుండా ఏవైతే రకరకాల ప్రాప్తులు కలిగాయో తండ్రి నుండి, అంతేకాకుండా ఏవైతే రకరకాల ప్రాప్తులు కలిగాయో తండ్రి నుండి, ఆ ప్రాప్తుల్ని బుద్ధిలో ఇమర్జ్ చేసుకున్నట్లయితే, కృషి యొక్క అనుభూతి జరుగుతుంది, మరియు సహజయోగిగా అయిపోతారు. ఆ ప్రాప్తిని బుద్ధిలో ఇమర్జ్ చేసుకున్నట్లయితే కృషి యొక్క అనుభూతి కలుగుతుంది, అలానే సహజయోగిగా కూడా అవుతారు. स्लोगन, जो सर्व प्रश्नों से पार रहता है वो प्रसन्न चित्त है. ఎవరైతే సర్వ ప్రశ్నల నుండి దూరంగా ఉంటారు, ఎవరైతే సర్వ ప్రశ్నల నుండి దూరంగా ఉంటారో వాళ్ళు ప్రసన్న చిత్తులుగా ఉంటారు. ఎవరైతే సర్వ ప్రశ్నల నుండి దూరంగా ఉంటారో వారు ప్రసన్న చిత్తులుగా ఉంటారు. శాంతి. అయితే ఈరోజు బాబా చెప్పింది దయా హృదయం, అనంతమైన వైరాగ్య వృత్తి. ఎవరిలో అయితే యథార్థమైన జ్ఞానయుక్తమైన దయా హృదయం ఉంటుందో వాళ్ళు వాళ్ళపైన దయ చూపించుకుంటారు, ఇతరులపైన దయ చూపించుకుంటారు, స్వావనత కోసం పురుషార్థాలు చేస్తారు. ఎప్పుడు ఈర్ష్య, ద్వేషం, నిర్లక్ష్యం అనేది రాదు. ఆటోమేటిక్ గా అనంతమైన వైరాగ్య వృత్తి అనేది వస్తుంది. సదాకాలికమైన అనంతమైన వైరాగ్య వృత్తి ఉంటుంది. ఇవన్నీ చెప్పారు బాబా ఈరోజు. అలాగే బాబా అంటున్నారు సహజ యోగానికి ఆధారం స్నేహం, స్నేహానికి ఆధారం సంబంధం,
సంబంధం ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా ప్రాప్తి ఉంటుంది. ప్రాప్తులు ఎక్కడైతే కలుగుతాయి, మనశ్శుద్ధి ఎక్కడికి వెళ్తుంది, ఆటోమేటిక్ గా సహజయోగిగా అయిపోతుంది. కాబట్టి సహజంగా వాళ్ళు స్మృతి చేయగలుగుతారు. కష్టంగా తీసుకెళ్లాల్సిన పని ఉండదు. అందుకే మీపై మీరు దయ చూపించుకోండి. దయ అనేది నార్మల్ గా ఉందనుకోండి, సాధారణమైన దయ, అప్పుడు ఏమవుతుందండి, ఇతరులపై మీరు దయ చూపించేటప్పుడు అది నష్టం కలిగిస్తుంది. అదే యథార్థమైన జ్ఞానయుక్తమైన దయను కనుక ఇతరులపై చూపిస్తే వాళ్ళపైన ఆకర్షణ కారు, ప్రభావితం కారు, మీకు ఎలాంటి నష్టం కలగదు, మీరు మోసపోరు అంటున్నారు. అలాగే బాబా అంటున్నారు, ఇతరులపైన ప్రభావితం కావట్లేదు, మీపై మీరు కూడా కాకండి. అది మంచి ప్లానింగ్ బుద్ధి, నేను చాలా స్పష్టంగా జ్ఞానం చెప్తాను, నేను బాగా సేవ చేస్తాను, నేను బాగా సహయోగం ఇస్తాను, అలా మీపై మీరు కూడా కాకండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, సహయోగం ఇచ్చినా, నిమిత్తంగా చేసినా, సేవ ఇచ్చినా ఎవరిచ్చారు? బాబాయ్ ఇచ్చారు. ఇతరులు కూడా అలా అవుతున్నారంటే వాళ్ళ చేత ఇప్పించింది బాబాయ్, నాలో ఉన్నాయి ఉపయోగపడుతున్నాయంటే నాకు ఇచ్చింది బాబాయ్. ఇచ్చేవాడిని పక్కకు తోసి మీపై మీరు మాత్రం ప్రభావితం కాకుండా, అసలైన దయ అంటే ఏంటో బాబా ఈరోజు వివరించారు. మీపై మీరు ఎప్పుడు దయ చూపించుకోండి అని పురుషార్థ పరంగా కూడా చెప్పారు. శాంతి.